నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ఫణిభాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం. జనవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలా ఉందండి, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటో చెప్పండి గురువుగారు. అలాగే అమ్మా, నమస్తే. ముందుగా మనం మకర రాశి మనకి జనవరిలో ట్రాన్సిట్ అనేది ఎలా ఉందనేది చూద్దాం. గ్రహస్థితి చూసుకున్నట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే కన్యలో కేతువు, మకరంలో రవి బుధులు, అలాగే కుంభంలో చంద్రుడు శని, మీనముకు వచ్చేటప్పటికి రాహు శుక్రుడు ఉన్నారు. అలాగే మనం నక్షత్రాలు చూసుకున్నట్టయితే ఏ ఏ నక్షత్రాల వారు మకర రాశికి మనం చూసుకోవాలి అనుకున్నట్టయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారు, శ్రవణం 4 పాదాల వారు, ధనిష్ట 1, 2 పాదాల వారు ఈ రాశి కిందకు వస్తారు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళు మకర రాశి ఈ నక్షత్రాల వారందరూ కూడా మకర రాశి ఫలితాలు అనేవి చూసుకోవచ్చు. అలాగే కొన్ని నామ నక్షత్రాల ద్వారా పెట్టుకుంటూ ఉంటారు, వారికి నక్షత్రం తెలియనప్పుడు. అలాంటి వారు కూడా వారి నక్షత్రం బట్టి, వాళ్ళ పేరు బలం బట్టి ఏవి ఎక్కడ వస్తే ఆ రాశి చూసుకోవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారికి అమ్మ ఈ నెలంతా కూడా బాగుంది. వీరికి గురుబలం అంతా కూడా బాగుంది. ఈ రాశి వారికి కూడా ఎటు చూసుకున్నా కూడా వీరికి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పచ్చు. కొంత ధైర్యంగా వీరు ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఏలినాటి శని దోషం అనేది ఉన్నది. ప్రస్తుతానికి మకరం, కుంభం, మీనం వీరికి ఏలినాటి శని జరుగుతుంది. కుంభంలో శని భగవానుడు ఉన్నారు కాబట్టి 7.5 అంటారు. ఇది 7.5 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా తను జన్మించిన నక్షత్రానికి వెనక రాశి, అలాగే ఆ రాశి తర్వాత రాశి ఉన్నప్పుడు 7.5 సంవత్సరాలు శని భగవానుడు కొంచెం ఇబ్బంది పెడతారు. ఇది అన్ని లగ్నాలకి మళ్ళీ ఉండదు, వారి వారి లగ్నాన్ని బట్టి, మిత్రశత్రుత్వాలను బట్టి ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా మకర రాశి మొత్తానికి కూడా ఇలాగే ఉంటుంది అని మనం చెప్పలేము. లగ్నాన్ని బట్టి వాళ్ళకు ఉండొచ్చు. ఒకవేళ వారిది మకర రాశి వారికి అదే లగ్నం అయిందనుకోండి, వారికి మళ్ళీ బాగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. ఎందుకంటే లగ్నాధిపతి శనే కాబట్టి రాశ్యాధిపతి కూడా శనే అవుతాడు, వారికి పర్వాలేదు. వృషభం వాళ్ళకి బాగానే ఉంటుంది, మిథునం వారికి బాగానే ఉంటుంది, కన్యా వారికి బాగానే ఉంటుంది. అంటే నేను లగ్నం గురించి చెప్తున్నాను. సో వారికి బాగుంటుంది. మళ్ళీ మేషం వారికి, కర్కాటకం వారికి, సింహం వారికి, వృశ్చికం వారికి, ధనసు మీనం వారికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి లగ్నాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే మొత్తం మీద చూసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలుగానే సూచిస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి వీరికి అనుకూలంగా ఉంది. వీరు కూడా సంతానపరమైన ఇబ్బందులు వీరికి కొంత ఉన్నట్టయితే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి తర్వాత ప్రయత్నం చేసుకున్నట్టయితే కొంతమంది సంతానం లేకుండా ఇబ్బంది పడుతుంటారు, సమస్య. కాబట్టి వాళ్ళు డాక్టర్ని సంప్రదించుకుంటూ, అలాగే జ్యోతిష్య పరంగా కూడా ఇద్దరు జాతకాలు చూపించుకొని ఏమన్నా సమస్యలు ఉంటే వాటికి పరిహారం చేసుకుంటూ డాక్టర్ని సంప్రదించినట్టయితే వీరికి కూడా మంచిగా ఉంటుంది. అలాగే తల్లి తరపు వారికి కొంచెం ఇబ్బందులు లేదా తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అది కొంత జాగ్రత్తగా చూసుకొని వారికి రెగ్యులర్ చెకప్స్ ఏమన్నా చేసుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే వ్యాపారాల్లో ఉండేవారమ్మ కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఏదైనా ఉన్న వ్యాపారాన్ని చేసుకుంటూ, లేదు తల్లిదండ్రుల నుంచి వచ్చిన వ్యాపారాలు అవి చేసుకుంటూ ఉండటం అయితే మంచిది. ప్రస్తుతానికి వీరికి ఫిబ్రవరి తర్వాత అయితే కొంత అలా ఏమన్నా చేసుకోవచ్చు. ఈ నెల వరకు అలాంటి ఏమీ ప్రారంభించకుండా ఉంటేనే మంచిది. కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడమే మంచిది అంటారు. అలాగే ప్రమాదాలు కూడా కొంచెం వాహనాల్లో వెళ్ళేటప్పుడు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. వాహన ప్రమాదాల్లో మనతో పాటుగా వేరే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ పరిస్థితి కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఏలినాటి శని నడిచే వాళ్ళు జాగ్రత్తగా ఉంటాం. శని మహర్దశ, రాహు మహర్దశ నడిచే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. మనం అనుకోకుండా జరుగుతాయి అవి. కాబట్టి 3, 4, 5 ఇట్లా యాత్రలకు వెళ్తుంటారు కాబట్టి ఒకంత వారికి కూడా ఇబ్బంది జరుగుతుంది. అంటే మన వల్ల వేరే వారికి కూడా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అది కాస్త తగ్గించుకోవటం అనేది వీరికి మంచిది. ప్రతి విషయం కూడా 1, 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం అనేది మంచిది. ఎందుకంటే జాప్యం అవుతూ ఉంటుంది. శని భగవానుడు ఏంటంటే ఇవాళ జరిగేది రేపు, రేపు జరిగేది ఎల్లుండి, కాస్త స్లోగా సాగుతూ ఉంటుంది. ఇస్తాడు ఆయన ఇవ్వాల్సింది. ఎందుకంటే మనకి నవగ్రహాలు అన్నింటిలోకి కూడా ఆయన ఇచ్చినట్టు ఇంకోళ్ళు ఎవరు ఇవ్వరు. శని ఒకసారి ఇవ్వటం మొదలు పెట్టాడు అంటే ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, అంత ఇస్తాడు. అందరూ శుక్రుడు ఇస్తాడేమో లేదా గురువు ఇస్తారేమో అనుకుంటారు, కానీ వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా శని అమోఘంగా ఇస్తాడమ్మా. ఇంకా రాహు ఇచ్చి ఏమన్నా ఇబ్బందులు పెట్టి మనకి చెడు సావాసాలు, స్నేహాలు, ఫ్రెండ్స్ లేదా ఇతర అలవాట్లు, అంటే మద్యము, పేకాట ఇట్లాంటి అలవాట్లు ఇవి చేస్తాడు రాహు. ఎందుకంటే ఎక్కువగా కొత్తదనానికి ఆకర్షితులవుతాడు రాహు. సో ఆ ఇంపాక్ట్ వస్తుంది. శనికి అలా కాదు, మనం ఎప్పుడు కష్టపడాలి, పైకి వెళ్ళాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అంతా మంచిగా ఉండాలి, సహాయం చేయాలి ఎవరికైనా, ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి దృక్పథాలు ఉంటాయి చూడండి ఎవరికైనా,
వారికంతా కూడా మంచి. కానీ మరి ఎందుకండి శనిగ్రహం అనగానే భయపడతారు కదా? భయపడటం అదే వచ్చింది. కానీ జనాలకి ఇక్కడ ఏంటంటే కొంత అది అపోహ అనేది కూడా కొంత కలుగుతుందమ్మా. జనాలు కొంత ఇవ్వటం వల్ల దాని మీద ఎవరి మీదైనా, ఇప్పుడు శని గ్రహానికే కాదు, నవగ్రహాలు ఒక మనిషి మీదైనా సరే మనం పదే పదే చెడు చూపిస్తున్నాం అనుకోండి, మంచి కాకుండా, అదే అభిప్రాయం వస్తుంది. వారి లోపల ఉన్న మంచి అనేది బయటికి రాదు. కానీ నవగ్రహాలన్నిటిలోకి శని ఇచ్చినట్టుగా ఎవరు ఇవ్వరమ్మ. అంటే అసలు జీవితం ఏంటనేది మీకు చూపిస్తాడు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, మీ వాళ్ళు ఎవరు. ఇప్పుడు అందరూ ఉంటారు సమాజంలో. ఇప్పుడు మనకి మన కుటుంబంలోనే చూసుకోండి, 10 మంది మనల్ని ఇష్టపడతారు, కానీ అందరూ మన ముందు మాట మాట్లాడతారు, వెనకాల మాట్లాడతారు. మనతో పాటు ఎప్పుడు ఒకేలాగా మాట్లాడే వాళ్ళు కొంతమందే ఉంటారు. సో వాళ్ళని తెలిపిస్తాడు మీకు అసలు జీవితం అంటే ఎలా ఉంటుంది, ఏది మంచి ఏది చెడు అని చూపించే గ్రహం ఏదైనా ఉందంటే శని. కాబట్టి ఏలినాటి శని మార్గదశ రావటం అందరికీ ఎంతైనా మంచిది. అసలు నిజం అంటే ఏమిటి అనేది తెలుసు. ఎందుకంటే మనం అభద్రతా భావంతో అబద్ధపు జీవితంలో మనం గడుపుతూ ఉంటాం. బయట ప్రపంచం చూడండి, అంతా కూడా ఏదో ఒకటి చేసి మాయలో ఉన్నట్టు ఉంటాము. ఏదో మోసం చేసి మనం పబ్బం గడుపుకోవాలన్నట్టుగా ఉంటూ ఉంటాం. దానివల్లే సమస్య. మాయ పొరలను తొలగిస్తాడు శనిశ్చరుడు కదండి. తప్పకుండా మీకు ఎవరు మీ వారు, ఎవరు మీ మంచి కోరుకుంటారు, ఎవరు మీకు చెడు తలపెడుతున్నారు, ఇది చెప్పేది ఆయనే. కాబట్టి వీరు కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిదమ్మా. ఈ ఏలినాటి శని దోషం కూడా ఉంది కాబట్టి కొంత వీరికి చిన్న చిన్న ప్రమాదాలు ఆకస్మికంగా జరుగుతాయి. హాస్పిటలైజ్ ఖర్చులు కూడా వస్తాయి కాబట్టి కొంత జాగ్రత్త అవసరము. అలాగే శివాభిషేకం చేసుకున్నట్టయితే వీరికి మంచిదమ్మా. ఎందుకంటే మనకి శివుడు అన్ని దోషాల నుంచి కూడా నవగ్రహానికి అన్నిటికీ అన్ని ఆయనే చూసుకుంటూ ఉంటారు. నవగ్రహాలు ఒక శివుడిని మనం అభిషేకం చేసుకున్నట్టయితే నెలంతా కూడా ఏ గ్రహం కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా మంచి జరుగుతుంది. వీళ్ళు నిత్యం పఠించవలసిన స్తోత్రం అంటే ఏముందండి? వీళ్ళు నిత్యము అంటే శని స్తోత్రం చేసుకోవటం మంచిదమ్మా. మనకి నీలాంజన సమాభాసం ఉంది చూడండి, అది చదువుకోవటం అనేది మంచిది. 19 సార్లు చదువుకోవటం అనేది, రోజు 19 సార్లు మినిమం చేసుకోవటం అనేది. ఇంకా శక్తి ఉన్నది ఎక్కువ చేసుకోవటం. అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన, ఆంజనేయ స్వామి వారి ఆరాధన కూడా చేసుకోవటం మంచిది. మనం ఈ నెలకి అయితే గనక శివాభిషేకం చేసుకున్నట్టయితే మంచిది. వేరు నెలకి ఒక రోజు కట్టుకుని చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. ఈ నెలంతా కూడా వీళ్ళు గుడికి వెళ్ళడం అనేది మంచిది. మహాశివరాత్రి నెలంతా కట్టుకోలేని వాళ్ళు మహాశివరాత్రి ఒక రోజు కట్టుకుంటే 150-200 రూపాయలు ఏ శివాలయంలో అయినా సరే వారి పేరు మీద అభిషేకం చేస్తారు, మంచి జరుగుతుందమ్మా. రైట్ అండి. మకర రాశి వారికి జనవరి నెల ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే.